నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ జర్నలిస్ట్ అండి. ముఖ్యంగా క్యూ న్యూస్ ఆఫీస్ మీద నిన్న దాడి జరిగింది. ఆ దాడి ఘటనలో మామూలుగా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నాయకులు విపరీతంగా దాడి చేయడం వల్ల అక్కడ ఫర్నిచర్ ధ్వంసమైంది. ఆ తరుణంలోనే గన్మెన్లు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి ఫైర్ చేస్తారు. అంటే గన్మెన్లు కాల్పులు కూడా జరిపినట్టు తెలుస్తా ఉంది. అసలు ఏంటి కథ? ఆ విషయంలోనైతే మల్లన్న గన్మెన్లు సరెండర్ అనేటువంటి విషయం కూడా మనకు వెలుగులోకి వచ్చింది. ఒకసారి వార్త డైనమిక్ ఎడిషన్ లో వచ్చింది. ఆ వార్తను చూసినాక ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. మల్లన్న గన్మెన్లు సరెండర్. నిన్నటి దాడి ఘటనపై పోలీసుల ఫోకస్. తీన్మార్ మల్లన్న చెబితేనే కాల్పులు జరిపాం. పోలీసులకు వెల్లడించిన గన్మెన్లు దాడి కాల్పులపై ఇద్దరి గన్మెన్ల స్టేట్మెంట్ రికార్డ్. అది ఆల్రెడీ మన ఇమేజ్ లో చూస్తారు కదా, ఆల్రెడీ ఫైరింగ్ జరుగుతున్న పరిస్థితి. ఎమ్మెల్యేలు తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత మధ్య బీసీ వార్ దాడులకు వర వెళ్ళింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఉద్దేశించి మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు నిన్న ఉదయం ఎమ్మెల్సీ ఆఫీస్ పై దాడి చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. జాగృతి కార్యకర్తలు దాడి చేస్తున్న సమయంలో తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో మల్లన్న ఇద్దరు గన్మెన్ల వ్యవహారంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇద్దరి స్టేట్మెంట్లను రికార్డు చేసిన తర్వాత రాచకొండ పోలీసులు వారిని సరెండర్ చేశారు. కాగా మల్లన్న చెబితేనే కాల్పులు జరిపామని గన్మెన్లు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం మల్లన్నపై చర్యలు తీసుకోకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కూడా కలుస్తారని కవిత వెల్లడించారు. ఇప్పటికే కవిత నివాసంతో పాటు జాగృతి కార్యాలయం దగ్గర పోలీసుల బందోబస్తు పెంచారు. ఈ ఇష్యూపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ కవిత మల్లన్న ఇద్దరు సంయమనంతో వ్యవహరించాలని సూచించింది. దాడులు చేసుకోవడం తెలంగాణ సంస్కృతి కాదని ఎమ్మెల్సీ అద్దెంకి దయాంకర్ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ విషయంలో ఎందుకంటే రాజకీయంలో పరంగా మనము ఏదైనా ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వీటి మీద చూసుకోవాలి. కానీ ఇలాంటి దాడులు చేయడం సరికాదని కూడా ఎవరెవరు అంటున్నారు? కాంగ్రెస్ పార్టీ తరపున అంటున్నారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా అంటున్నారు. సో మొత్తానికి మామూలుగా వాళ్ళ స్టేట్మెంట్లు ఆల్రెడీ వాళ్ళు సరెండర్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. మరి నిజంగానే తీన్మార్ మల్లన్న మీరు చేయండి ఫైర్ అంటే మరి వీళ్ళు చేస్తారనేటువంటి పరిస్థితి అయితే మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ కాల్పులు జరిపితే మరి ఆ పరిస్థితుల్లో మరి వాళ్ళైనా ప్రాణాలు కోల్పోతే సరే, గన్మెన్లు ఉన్నది ఆత్మరక్షణ కోసమే. కానీ ఏ విషయంలో మామూలుగా దాడులు చేసిండ్రు, మరి నిజంగానే ఇతన్ని ఇంకేమైనా చేయడానికి వచ్చారా అనేటువంటి ఉద్దేశంతో మరి కాల్పులు జరుపు అనేటువంటి సంకేతాన్ని తీన్మార్ మల్లన్న ఇచ్చాడా అనేటిది ఇంకా ముందు ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఆ విషయంలో కూడా 50 మంది రావడం వల్ల కూడా మరి నిజంగానే తీన్మార్ మల్లన్న చెప్పిండా లేకపోతే మరి వీళ్ళే కాల్పులు జరిపిండా అన్నది కూడా ముందు ముందు తెలుస్తుంది విచారణలో. సో ఏది ఏమైనా కూడా నాకు గనక న్యాయం జరగకపోతే మానవ హక్కుల కమిషన్ ను చైర్మన్ కూడా కలుస్తామని కూడా కవిత చెప్తుంది. సో మరి ఇది ఇంకా కూడా చిలికి ఇంకా కూడా గాలివానగా అవుతుందా? ఇప్పటికే గాలివాన ఇంకా పెద్ద భారీ వర్షంగా అవుతుంది అనేటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావులు అయితే భేటీ అయ్యారు. మరి దీని గురించి కూడా చర్చిస్తున్నారు. మరి ఇదే తరుణంలో కూడా మల్లన్నకు సంబంధించి గన్మెన్లు కూడా సరెండర్ అయ్యిండు. మరి ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? మరి మల్లన్న నిర్ణయం ఏంటి, కవిత నిర్ణయం ఏంటి, సీఎం కేసీఆర్ నిర్ణయం ఏంటో మనము రానున్న రోజుల్లో ముందు ఇంకా తదితర రోజుల్లో చూస్తాం. సో ఇది ఇప్పుడు అప్డేట్స్. సో చూస్తున్నాం ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.